వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నా కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడాలని భయపడి నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? నన్ను తెడుతున్నావేంట్రా నువ్వు? కుట్టిత సేవ దక్ష పరివార సమూహ మత్యమున భూత పరిరక్షణ ధర్మ నిలయమేన ఈ రౌరవమున సర్వదా శతదా శాశ్వత పాప పంకితమైన కుల మత జాతి కూపమును శాశ్వతముగా సమూహముగా ప్రక్షాళనగా గావించదా. ఎనీ డౌట్స్? నా డౌట్స్. మీ అమ్మ దగ్గరగా నా ధైర్యం, నా ఊపు, నా నమ్మకం. అక్క నువ్వు పాడితే జానిగా జానిగా ఏందయ్యా చక్కెర బుక్కినావులే? లేదయ్యా, ఏది నోరుతేరు? సరిగా ఆడిషన్స్ లో సెలెక్ట్ అవుతావు. హాయ్ హలో వెల్కమ్ టు ఆదాన్. నేను చైత్య. ఈరోజు నేను డ్రామా జూనియర్స్ చిచ్చర్ బిడుగులతో ఉన్నాను. వాళ్ళ పేర్లు నేను చెప్పే కంటే వాళ్ళ నోటితోనే వినేయండి. హాయ్ రా. హాయ్ అక్క. సరే, స్టార్టింగ్ మీరు ఒక డైలాగ్తో స్టార్ట్ చేస్తున్నారు కదా, చేయండి. నీ అమ్మ దగ్గరగా. నైస్ నైస్. చెప్పండి, నీ పేరేంటి? మై నేమ్ ఇస్ వెంకటేష్. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ ప్రణీత్. మై నేమ్ ఇస్ ధనుష్. మై నేమ్ ఇస్ చైత్య. వావ్, నైస్ నేమ్. ఓకే, ఏం చదువుతున్నారా? నేను 7th క్లాస్ చదువుతున్నా. నేను 6th. ఐ యామ్ స్టడీయింగ్ 8th క్లాస్. నేను ఏ క్లాస్? నర్సరీ. కరెక్ట్ ఆన్సర్. నాకు పోయమ్స్ వచ్చు. నాకు వచ్చు. మీకు వచ్చా? నాకు వచ్చు. తెలుగులో చెప్పండి రా. నాకు ఇంగ్లీష్ లో. తెలుగులో చెప్పు. జానిక్. అక్క నువ్వు పాడితే నువ్వు సరిగా ఆడిషన్స్ లో సెలెక్ట్ అవుతావు. వద్దురా పాపం రా. తెలుగులో పాడు. ఏం పాడాలి? అదే తెలుగులో పాడతాను. జానిగా జానిగా ఏందయ్యా చక్కెర బుక్కినావులే? లేదయ్యా, ఏది నోరుతేరు? ఓకే, మీరు ఇప్పుడు డ్రామా జూనియర్స్ చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ ఎలా ఉంది? నాకైతే ఎంతో చాలా హ్యాపీగా ఉంది అక్క. గ్రాండ్ ఫినాల్ చాలా బాగా. నాకు కూడా అక్క గ్రాండ్ ఫినాల్ కానీ మేము ఇవాళ గ్రాండ్ ఫినాల్ కదా అక్క, చాలా హ్యాపీగా ఉన్నాం. నైస్. ఎందుకు తెలుసా అక్క, నిన్న కేక్ సెలబ్రేట్ చేసాం అక్క. అందరు సార్ వాళ్ళు వచ్చి ఎండింగ్ వస్తుందని చెప్పి నిన్న కేక్ తెచ్చుకొని సెలబ్రేట్ చేసుకున్నాం అందరం. మళ్ళీ మేము అందరం కలిసి ఎగ్ రైస్ అవన్నీ తిన్నాం. అందుకే మేము హ్యాపీగా ఉన్నాం. నైస్. మీరు ఎప్పుడు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయినా కూడా మీరు అందరూ టచ్ లో ఉండండి, మంచిగా ఫ్రెండ్స్ కదా మీరు. నా ఫస్ట్ స్కిట్ అయితే కింద నేను రిహార్సల్ చేస్తుంటే ఒక్క డైలాగ్ నోరు తిరగట్లేదు. మునుగు స్టేజ్ మీద చేయాలంటే సార్ నెక్స్ట్ స్కిట్ నాదే అన్నప్పుడైతే నాకు ఇది నేను స్టేజ్ పైన ఎక్కాక చల్ల కూలర్ వస్తుందక్క. కూలర్ కానీ నేనేం చేసినా నాకే తెలియదు. సడన్గా స్కిట్ అయిపోయింది. అందరు చూసి లేచి చప్పట్లు కొట్టడం. ఆశికాకి అయితే ఇక్కడ ముద్దు పెట్టింది. బెస్ట్ మెమరీ ఆఫ్ ది మై లైఫ్. నైస్. మీకేంటి మెమరీస్ ఇక్కడ? నాకైతే నేను ముందు ఫస్ట్ వచ్చినప్పుడు స్టేజ్ ఎక్కాలంటే నాకు భయం పడుతుండే. వాస్ సార్ అని ఉన్నాడు, ఆయన చాలా మంచిగా నాకు బాగా చూసుకున్నాడు. వాస్ సార్, మనోజ్ సార్ నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. నువ్వు చేయగలుగుతావురా అని నాకు సపోర్ట్ చేశాడు. నాకు అసలు స్టేజ్ ఫీల్ అయిపోయింది. ఇప్పుడు స్టేజ్ ఎక్కాలంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు కూడా అక్క ఫస్ట్ స్కిట్ చేయాలంటే మనోజ్ సార్ అక్క. నాకంతే చాలా భయమైన స్టేజ్ ఎక్కాలంటేనే. అప్పుడు నాకు హస్బెండ్ క్యారెక్టర్ ఇచ్చారక్క. డైలాగులు నోరు తిరుగుతలేవు. ఒక ఫస్ట్ స్కిట్ సెకండ్ స్కిట్ అక్క నాది అప్పుడు మెగాలాన్స్ లో. అప్పుడు స్టేజ్ ఎక్కాలంటే భయము. మా మనోజ్ సార్ దగ్గరుండి నాకు చేపించాడు అక్క. స్టేజ్ ఎక్కాక నాకు స్టేజ్ ఫియర్ పోయింది. నేను ఆల్రెడీ డాన్స్ క్లాస్కి వెళ్తున్నా కాబట్టి డాన్స్ స్టేజ్ ఎక్క. అక్కడంటే ఏం మాట్లాడలేదు కదా అక్క, ఇంటర్వ్యూ లాగా ఏం నాకు భయమైంది. అప్పుడు ఇక స్టేజ్ ఫియర్ పోయింది ఇక్కడికి వచ్చాక. నాకే డ్రామా జూనియర్ సెలెక్ట్ అయ్యానంటే మా నాన్న వల్ల. మా నాన్న యూట్యూబ్ స్టార్ట్ చేశాడు. నాకు అసలు యాక్టింగ్ రాదు. యూట్యూబ్లో చేసి ఫోన్ ముందర అలవాటు అయ్యి ఇక్కడ చేస్తున్నా. నీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? ఏం పేరు? సంజీ అంజీ. నైస్ నైస్, వెరీ గుడ్. ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే యూట్యూబ్లో 1,42,000. నైస్ నైస్ రా. ఇట్లానే మంచిగా చేస్తూ ఉండు. మీ నాన్నకి నువ్వు చాలా హెల్ప్గా ఉండాలి, ఓకేనా?
పక్క అమ్మ నాన్నని బాగా చూసుకోవాలి, ఓకేనా? నాకు అంటే మా డాడీ కోరిక అక్క. మా నాన్న చిన్నప్పటి నుంచి ఒక కారు కొనుక్కొని మా నాన్న ఊరు మొత్తం తిరగాలి కారులో అనేది ఒక డ్రీమ్. మా నాన్న నాతో చెప్పాడు చిన్నప్పుడు. నాకు అది మెయిన్లో పెట్టుకున్నా. నేను బాగా చదువుకొని పెద్ద బిజినెస్ సంపాదించి ఓ పెద్ద కారు మంచిది కొని అందులో మా డాడీని కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పాలి, అది నా కోరిక. నైస్ రా. అది ఆ కోరిక నువ్వు తప్పకుండా నెరవేర్చాలి, ఓకేనా? ఇప్పుడు నాన్న మరి అంత కష్టపడి వస్తారు కదా, నీకు నాన్న కష్టం చూస్తే ఏమనిపిస్తుంది? అంటే నాన్న కష్టం చూసినప్పుడే నాకు కొంచెం కష్టం వస్తుంది. మా నాన్న నా కోసం ఇంత కష్టపడి చేస్తున్నాడు, ఇంత రాన్ చేస్తున్నాడు, నేను ఇప్పుడు కెమెరా ముందు ఎలా ప్రోమోస్ చేయాలి, ఎలా ఎక్స్ప్రెషన్స్ పెట్టాలనేది వస్తుంది. ఫస్ట్ స్కిట్ ఎంత రానంటే నైట్ 12 వరకు కూడా ప్రాక్టీస్ చేసిన. భారీ ఉన్నాయి ఒక డైలాగ్స్, నోరు తిరగవు అసలు. అవును, నైస్ రా. అలానే మంచిగా యాక్టింగే కాదు, ముగ్గురు కూడా అటు చదువును కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, మంచిగా చదువుకోవాలి. మీకు ఇష్టమైన ఫీల్డ్లో మీరు మళ్ళీ జాబులు చేయాలి, లేకపోతే యాక్టింగ్లు చేయాలి, అన్నీ చేయాలి, ఓకే? మొన్న నాకు ఎగ్జామ్స్ ఉండే అక్క. ఈ స్టార్టింగ్ రామాజునియర్స్ పిలిచారు, అప్పుడే ఎగ్జామ్స్ని వదిలిపెట్టుకొని వచ్చా. ఇప్పుడు మళ్ళీ రేపు వెళ్ళంగానే మళ్ళీ రేపు ఎగ్జామ్కి చదువుకొని మండే రోజు ఎగ్జామ్ రాసేసాను. నైస్ రా, ఎంత కష్టపడుతున్నారు ఇప్పుడే మీరు. నైస్. ఓకే, మీ మమ్మీ డాడీ ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తారు చెప్పు. ఫస్ట్ మా డాడీ చేయాలి వాళ్ళని, ఓకే? ఫస్ట్ మా డాడీ రాగానే చెప్పులు ఇడుస్తాడు అక్క, కాలు కడుక్కొని వచ్చేస్తాడు. కాలు కడుక్కొని రాగానే నేను మా తమ్ముడు ఇద్దరం ఉంటాం. మంచం మీద పడుకొని ఫోన్ చూస్తుంటే వచ్చి ఫోన్ గుంజుకుంటాడు. డాడీ మేము ఫోన్ చూసుకుంటామంటే వినడిగా ఫోన్ అడబెట్టేస్తాడు. ఫోన్ ఎందుకు చూస్తాడు అంటాడు. తర్వాత వచ్చి ఇక తినండి అంటాడు. మేము అడుగుతాం. ఇక అప్పుడు మేము తినాం డాడీ అంటే సరే మీరు తినకుండా ఫోన్ చెప్పి బయటికి వెళ్ళి ఏదో ఒకటి తెస్తాడు. నేను తింటాను మా తమ్ముడు పోతాడు. నువ్వు కాదురా నేను తింటాను అని చెప్పి నేను వెళ్తా. ఇక మా డాడీ ఏమో ఇద్దరు ఇందాకేమన్నారా అలిగారు కదా ఫోన్ అంటాడు. డాడీ అంటాడు మా వాడు వచ్చి. డాడీ నేను కూడా అంటే ఇక మా ఇద్దరికి తినిపిస్తాడు. మా మమ్మీ ఏమో డైలీ ఇక డాన్స్ క్లాస్కి వెళ్ళి వస్తాం అక్క. ఈవినింగ్ 5 o'clock క్లాస్ స్కూల్ అయిపోయింది. అప్పుడు వస్తే మా డాడీ 6:30కి వచ్చిండు. 6 కల్లా వచ్చేస్తాడు. 6కి క్లాస్కి వెళ్తాము. 6కి క్లాస్కి వెళ్ళి మళ్ళీ 8:30కి వస్తాం ఇంటికి. హోంవర్క్ చేసుకోము. సండే అన్న అనుకో మా మమ్మీ వచ్చి ఇంటికి వచ్చినాక ఇక మమ్మీ వచ్చారా దండి కూర్చోండి చదవండి, ఓకే చదవండి. మమ్మీ ఇప్పుడు వచ్చిన మమ్మీ కొద్దిగా స్నాక్స్ దీని చేస్తామంటే ఈ మమ్మీకి నచ్చదు కదా. ఇక ఎందుకు మా డాడీని తిడుతుంటుంది. ఇక ఎందుకు దొరకవను ఊకే క్లాసు డాన్స్ క్లాస్ ఎందుకు దొరకమైన అవసరాలని క్లాసు అంటుంది. మళ్ళీ నేను యాక్టింగ్ క్లాస్కి వెళ్ళాక యాక్టింగ్ క్లాస్లో కూడా యాక్టింగ్ క్లాస్కి ఎందుకు వెళ్తున్నావు అది ఇది అనేది మమ్మీ. ఇప్పుడు కానీ మమ్మీ నేను అసలు ఎగ్జామ్స్ నేను చదువుకోవాలి మమ్మీ అంటే డ్రామా జూనియర్స్ వచ్చింది చెప్పి మమ్మీ తోలుకొని వచ్చింది డ్రామా జూనియర్స్ వాడికి. అప్పటి వరకు నన్ను వద్దన్నది అసలు డ్రామా జూనియర్స్ అసలు వద్దా అన్నది. యాక్టింగ్ నేర్చుకోలేవు ఏం చేసావు అన్నది. కానీ మమ్మీయే తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు నన్ను ఇంతవరకు. నైస్ రా. నీకు చెప్పు, మమ్మీ నాన్న ఎట్లా ఇమిటేట్ చేయాలి అమ్మని నాన్నని ఇంట్లో ఎలా ఉంటారని, ఓకే? ఫస్ట్ డాడీ పనికి పోయేస్తాడు అక్క. వచ్చినాక చెప్పులు ఇడిసి లోపలికి వస్తాడు ఇంట్లో కాళ్ళు కడుక్కొని. వచ్చినాక మేము హోంవర్క్ రాసుకుంటూ ఉంటాం స్కూల్కి వచ్చినాక. అయితే హోంవర్క్ రాసుకుంటూ ఉంటాం. మమ్మీనేమో వంట చేస్తుంది. అయితే ఇప్పుడు సండే హాలిడే ఉంటుంది కదా. అయితే మమ్మీ అనేది అరే ఎప్పుడు 4:30కి మాకు స్కూల్ అయిపోయింది. వస్తాగా హోంవర్క్ రండి అంటుంది. మేము ఏదో ఒకటి చెప్తాం. మమ్మీ బాత్రూమ్ వస్తుంది బాత్రూమ్ వస్తుందా అని ఎస్కేప్ అంటే మేము తప్పించుకుంటాం. అంటే డైలీ స్కూల్కి పోయి వస్తాం కదా, బాడీ పెయిన్స్ అవి ఉంటాయి కదా. స్కూల్కి వెళ్ళి వచ్చినందుకు బాడీ పెయిన్స్ వస్తున్నాయిరా మీకు? అయితే మేము మమ్మీ ముందట అట్లా ఉట్టిగా చెప్తుండే. అయితే మమ్మీ నమ్మేసేది, పంపిస్తుంది. ఇచ్చి మమ్మీ కదా పాప. అయితే నమ్మేసిద్ది. మళ్ళా ఒకసారి అప్పుడే ఆడుకుంటున్నాం మేము. స్పోర్ట్స్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్. 2-3 మీద చదువు అన్నిట్లో లెవెల్లో ఉన్నా. అయితే క్రికెట్ ఆడంగా చూసింది. నువ్వు చదువుకుంటా అని ఆడతావేంట్రా అన్నది. అయితే ఒకటేసారి ఇంట్లో పోయి బుక్ పట్టుకొని చదువుకుంటున్నా. అప్పుడే డాడీ వచ్చాడు చెప్పింది. డాడీ నేను బయట పోయి ఆడుకోలేదు చదువుకుంటున్నా అని చెప్పా. అదే నైస్. సరే, ఇప్పుడు మీరు అమ్మకి నాన్నకి మీరు ఏదైనా చెయ్యాలి అని అంటే ఫ్యూచర్లో మీకు ఏం కోరికలు ఉన్నాయి? నాకైతే నాకు మా మమ్మీ అనిద్ది అసలు మాకు ఇల్లు షాద్నగర్లో రెండుకుంటున్నాం. అసలు మాది విలేజ్ బోర్గుల, అక్కడ ఇల్లు లేదు మాకు. అంటే డాడీ అంటాడు ఊకే అక్కడ ఫ్లాట్స్ బిజినెస్ దగ్గరికి వెళ్తాడు, ఊకే ఇల్లు కట్టుకుందాం అని వెయిట్ చేసి ఉంటాడు. మా మమ్మీ ఏంటంటే మీరు పెద్దగా అయ్యి మంచిగా చదువుకొని మాకు ఇల్లు మంచిగా చూసుకుంటే అంతే చాలు, మాకు ఇంకేం వద్దనిద్ది అక్క. నైస్గా. అమ్మకు మరి నేర్పించు, అది ఆ కళని నెరవేర్చాలి, ఓకేనా? ఓకే అక్క, పక్కా నేర్పించు. మేము ఫ్లాట్ కొంటామని 12 lakhs ఉన్నాయి అక్క. అయితే అప్పుడే మా ఊరి దగ్గర
డాడీకి ట్రాక్టర్ గుద్దేసింది. అయ్యో. ఈ కాలు ఇరిగింది అక్క. అయితే ఈడతోళ్ళు తీసి అతక పెట్టిరు. అయితే ఎవ్వరు మా చుట్టాలు కూడా రాలేరు అక్క. అదే సమయానికి 5 సార్లు ఆపరేషన్ అయింది, రాడ్లు వేసారు. అయితే 5 సార్లు చేశారు. ఇప్పుడు బాగా నడుస్తున్నారు. ఇందాక చూశారు కదా డాడీని. అదే అంటే ముందు అప్పుడు మా డాడీ అంటే అప్పుడు ఏం లేకుండే కదా, అంటే ఇప్పుడు మాకు మంచిగా చూసుకుంటాడు. బట్టలు మా కాలంలో ఇట్లా లేకుండే. మీరు పెద్దగా నన్ను కూడా ఇలా చూసుకోవాలి, మా డాడీ కోరిక అది. మీరు నన్ను కార్లో తింపాలి ఎలాగైనా అని మా డాడీ కోరిక. మొన్న అప్పుడు దుర్గమాత అప్పుడు నవంబర్లో మా తమ్ముడు బర్త్డే ఉండే. అప్పుడు మేము స్కూటీ మీద నేను మా డాడీ మా తమ్ముడు ఇంకా మా ఫ్రెండ్ అందరం బండి మీద వస్తున్నాం అక్క. స్కూటీ మీద మట్టి అయ్యి స్కిడ్ అయ్యి మా తమ్ముడు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది అక్క, బొక్కిరిగింది. అయ్యో. కానీ మస్తు చేసినాం అక్క అప్పుడు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు సెట్ అయిపోయిందా అంతా? నైస్. మా అమ్మ నాన్నదైతే ఏం లేదక్క, మా డాడీది అయితే ఒక కార్లో తిప్పాలి. మా అమ్మ నాన్న ఏమున్నా ఏం లేకపోయినా మా అక్క నేను హ్యాపీగా ఉండాలక్క. మేము హ్యాపీగా ఉంటే ఆ రోజు మా ఇంట్లో పండాలక్కడ ఉంటుంది. అది మేము సాడ్గా ఉన్నాం అనుకో మా డాడీ ఏడుస్తాడు. అంటే అంత ప్రేమ మా నాన్నకి నేనంటే. మా అక్క కూడా అంతే. ఏమంటే బాత్రూమ్ అనగానే నాకు ఒక విషయం గుర్తు వచ్చింది అక్క. అంటే మా క్లాస్లో మల్లికార్జున ఇంకా కొంతమంది ఉన్నారు. మల్లికార్జున కాదు కానీ వాడు బాగా చదువుతాడు. కొంతమంది రౌడీస్ ఏం చేశారంటే డుమా కొట్టారు. డుమా కొట్టాక టీచర్స్ దొరికిపోయారు. ఒకడు వచ్చి నువ్వెందుకు డుమా కొట్టావు అంటే బాగా చదువుకున్నాడు వాడు. మల్లికార్జున కాదు వేరేవాడు. వాడు చేసి డుమా కొట్టినాడు. సార్ నాకు అర్జెంట్ బాత్రూమ్ ఏంటి సార్, మా వాడు మా ఫ్రెండ్ నేను బాత్రూమ్ కూర్చున్నాం సార్, బాగా అరే ఫుల్ చేసాను సార్, ఒక నిమిషం బాగా కూర్చున్నాం సార్, సడన్గా కడుక్కున్నామని టైంలో నీలా విషయాలని చెప్పకురా బాబు. వినాలనిపిస్తలేదురా మాకు, పక్క కూర్చొని ఇట్లా కూర్చోలేదురా మాకు. డోర్ తీసాడు. ఇంట్లోకి పోతున్నారా నాకు ఇందాకనే లంచ్ చేసి వచ్చింది బయటికి వెళ్ళిద్ది. ఓకే, ఇప్పుడు మీరు హీరోస్ని ఇమిటేట్ చేయాలి, ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? నువ్వా? బాలయ్య. చెప్పు, బాలయ్యని ఇమిటేట్ చేయాలి. ఒక్కసారి బళ్ళగా దిగితే బ్రేకులని బుల్డోజర్ని తొక్కి వాడు తప్పుతా. అమ్మో, నైస్. నెక్స్ట్ వెంకటేష్. నేను కూడా బాలయ్యనక్క. దీన్ని ఫుల్ డైలాగ్ చెప్తా. చెప్పు. ఒక్కసారి సరే బల్లో దిగితే బ్రేకులు లేని బుల్డోజర్ని తొక్కి బారు తప్పుతా. లెఫ్టా రైటా టాపా బాటమా ఎటు నుంచి రేకు పెట్టి గిక్కినా కొడక ఇంచు బాడీ దొరకదు. దబిడి దిబిడే. అంటే నేను ఇమీడియట్ కాకుండా ఒక డైలాగ్ నాకు ఇష్టమైన డైలాగ్ చెప్పాలా? ఎన్టీఆర్ డైలాగ్. ఏమా ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైదగ్ని వరకు వెంటాడి వేధించి ముక్కుతి పొరపెట్టి మీ ధర్మసూత్రములు సైతం మంట కలిపి పతి ప్రాణం దక్కించుకున్న మా నారీమణి సావిత్రిది ఏ జాతి? మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి నీ పాసమును సైతం గడ్డిపోచగానించి ప్రాణాలైన మిమ్ములనే ప్రాణభయంతో పరిగెత్తించిన పసివాడు మార్కండేయునిదే జాతి, మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ట మూట కట్టుకున్న నీవు నేడు జాతి అని మమ్ము అవేళన చేయుటయ్యా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడదుకుడు నవుడదుకుడు అన్న కిచ్చ భావనని కుకుటి వేలతో సైతం పెకిలించి వేసదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులనే లాక్ష దిక్పాలకులు, మనుగడిచ్చే పంచభూతములు జయవో నరుడా అని హర్షితముగా సింహాసనంను అధిష్ఠించదా. వర్ణ మణిమయ ఖచ్చితాలంకృతమైన ఈ సభా మందిరమున వకుటిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూత పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతదా శాశ్వత పాప పంకితమైన కుల మత జాతి కూపమును శాశ్వతముగా సమూహముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్?
పాయింట్స్. ఇప్పుడు నువ్వురా. ఆపరా, అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే నీ నాలుక చీరేస్తా. నా కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడాలని భయపడి నువ్వు నా తీర్పుకి ఎదురు చెప్తావా? నన్ను తిడుతున్నావేంట్రా నువ్వు? అక్క ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? పెంట్ అయిపోతానా? పుస్తకంలో రాయొద్దు, వాడు గన్ను పేల్చలేడు, మా పోలీసునికి బుల్లెట్ తగలేదు, మీరు నా కట్లిప్పలేదు. 4 గోడల మధ్యలో ఉండిపోతుంది మ్యాటరు. నా మాటిని కట్లిప్పండి మేడం. ఆపుతావా? కూర్చుంటావా? ఇప్పుడు ఎందుకు ఇంత కూర్చో కూర్చో. ఎందుకురా నా మీద ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇట్లా అటాక్లకు వస్తున్నారు? ఓకే, లాస్ట్గా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళకి, మీ మమ్మీ నాన్నకి అండ్ డ్రామా జూనియర్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసిన వాళ్ళందరికీ ఒక మాట చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అన్వర్ మాస్టర్కి థ్యాంక్ యూ. ఈ స్థాయి వరకు నన్ను తీసుకొచ్చినందుకు. ఫస్ట్ నేను డాన్స్ క్లాస్కి వెళ్ళేవాడిని. మా అన్వర్ మాస్టర్ అన్ని దగ్గరుండి చూసేసాడు. కానీ మా మమ్మీ వినేది కాదు అసలు, ఎందుకు సార్ ఇలా తీసుకెళ్తున్నారు, ఇంత ఇమిడియేట్ చేస్తున్నారు పిల్లల్ని అని. కానీ మా మాస్టర్ అవన్నీ ఏం పట్టించుకోలే. మా డాడీ కూడా, నేను మా తమ్ముడు ఏం పట్టించుకోలే. డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఎదిగి, ఇంత షూటింగ్స్కి వెళ్ళి, మూవీ షూటింగ్స్కి వెళ్ళి, ఇక్కడ యాక్టింగ్ నేర్చుకొని, మా సార్ దగ్గర యాక్టింగ్ నేర్చుకొని అన్వర్ మాస్టర్ ఇక్కడ తీసుకొచ్చినందుకు మా అన్వర్ మాస్టర్కి ఇంకోసారి థ్యాంక్ యూ మాస్టర్. నాకు పవన్ సార్ అని ఉంటాడు అక్క. అంటే నేను స్కూల్స్లలో ప్రోగ్రామ్ చేస్తుంటే, అంటే అవి డ్యాన్స్ కానీ ఏదన్నా అయితే నాకు చూసిండు, నువ్వు మంచిగా చేసినావు, యాక్టింగ్లో జాయిన్ అవుతావా అన్నాడు. సరే సార్ జాయిన్ అవుతానన్నా. సీజన్ 7లో పార్టిసిపేట్ చేసిన, కానీ సెలెక్ట్ కాలే. సీజన్ 8లో సెలెక్ట్ అయ్యా. ఇక్కడ వరకు వచ్చినందుకు పవన్ మాస్టర్కి థ్యాంక్ యూ. నేను అసలు ముందు డ్యాన్స్ రాకపోతుండే అక్క. డ్రామా జూనియర్స్కి వచ్చినాకనే నాకు డ్యాన్స్ వచ్చింది. నైస్ నైస్. అక్క నాకైతే ఒక్క మాటలో చెప్పాలంటే నాకు డ్యాన్స్ రాదు, యాక్టింగ్ రాదు. అసలు డ్యాన్స్ అంటే నాకు ఇంకా పిచ్చి పిచ్చి చేస్తా. డ్రామా జూనియర్స్ ఆడిషన్స్ ఒక 30 మినిట్స్లో స్టార్ట్ అవుతుంది అనగా మా డాడీ తీసుకెళ్ళాడు. నేను వద్దన్నా. ఒక యూట్యూబ్లో అలవాటు అయ్యి బాలకృష్ణ డైలాగ్ ఇందాక చెప్పినది చెప్పా. ఇంకా మా డాడీ బీద పరిస్థితి అని వాసు సార్ అప్పుడు మాకు సెలెక్ట్ చేయడానికి వచ్చాడు. మాది కొంచెం మొత్తం కష్టాలని చెప్పా. ఆయన వాసు సార్ చేసి నన్ను సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేశాక కూడా స్కిట్ భారీగా వచ్చింది. దాన్ని షార్ట్ చేసి నాకు ఎలా ఎక్స్ప్రెషన్స్, ఏది లెంతీగా అవుతూ, ఏది కోప్పడకుండా జాలీగా రావాలంటే ఎలా చేయాలి అండ్ అక్క నాకు ఫస్ట్ స్కిట్లో 7 రాలే. రిహార్సల్స్లో తప్పు చేశాను నేను. స్టేజ్ రిహార్సల్స్లో ఏ కన్నీళ్ళు రాకుండా మేనేజ్ చేయమన్నాడు సార్. ఎలా చేయడో చేపించాడు. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాసు సార్కి అయితే ఆన్సర్. నేను ప్రతి షెడ్యూల్లో వాసు సార్తో నాకు స్కిట్ పడుతూనే ఉంటుంది. నైస్ నైస్ రా. ఇలానే మీరు మంచిగా చేసి, మంచిగా యాక్టింగ్ చేసి పెద్ద 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 పొజిషన్లకు వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.